అండి, వెల్కమ్ టు వ్లాగ్ లైఫ్ ఛానల్. ఈరోజు మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఆ రెసిపీ ఏంటంటే మటర్ పన్నీర్. చాలా చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఒక్కసారి అయితే డెఫినెట్గా మీరు ట్రై చేయండి. తినాలనిపిస్తుంది. చాలా టేస్ట్ బాగుంటుంది. రెస్టారెంట్ ఫ్లేవర్ వస్తుంది. ఒక్కసారి అయితే డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. కర్రీ కూడా చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడైతే మనం ప్రిపరేషన్ చూసేద్దాం. ముందుగా ఒక కడాయి అయితే తీసుకోవాలి. అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 6 టమాటాలని తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా తరుగున్న తర్వాత ఆ టమాటాన్ని కూడా ఇందులో వేసి మంచిగా ఉడికించుకోవాలి. ఈ టమాటా తొందరగా ఉడకడానికి నేను కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నా. సాల్ట్ వేయడం వల్ల ఈ టమాటా అనేది తొందరగా మగ్గుతుంది. ఇలా సాల్ట్ వేసి అయితే నేను మంచిగా ఫ్లేమ్ మీద ఉడికించుకుంటున్నా. సో ఇప్పుడైతే ఇవి మంచిగా ఉడికిపోయిన తర్వాత ఇందులో ఒక 10 to 12 వరకు వెల్లుల్లిపాయల్ని కూడా వేసుకుంటున్నా. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఉడికించుకోవాలి. ఇలా మంచిగా లో ఫ్లేమ్ మీద ఉడికిపోయినాయి. ఇప్పుడైతే మంచిగా టమాటా ఉడికిపోయాయండి. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకుందాం. ఇవి చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుంటున్నా. ఇవి వేసుకున్న తర్వాత ఒక గుప్పెడు కాషు కూడా వేసుకొని మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా తర్వాత అదే కడాయిలో ఒక 10 to 12 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని స్పైసెస్ అన్నీ వేసుకుంటున్నా. తర్వాత ఇందులో మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్ మీదనే జరగాలండి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, అదేవిధంగా ఒక 3.5 టేబుల్ స్పూన్ల వరకు చిల్లీ పౌడర్ అయితే వేసుకొని మొత్తం కలుపుకోవాలి మంచిగా. మీకు ఇంకా కొంచెం స్పైసీ కావాలనుకుంటే ఇంకా 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా మంచిగా కలుపుకోవాలి. సో ఒక 2 నిమిషాల పాటు ఉడికిపోయిన తర్వాత ఒక కప్పు వరకు పచ్చి బఠానీ అయితే వేసుకుంటున్నా. ఇలా వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సో అదైతే ఉడికే లోపు మనం ఇక్కడ పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగానే అయితే కట్ చేసుకుంటున్నాం. నేనైతే ఇక్కడ ముక్కల్ని ఎలాంటి ఫ్రై అయితే చేయట్లేదు, డైరెక్ట్ వేసేసుకుంటున్నా. ఇలా డైరెక్ట్ వేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలంటే లైట్గా ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు. బట్ ఫ్రై కంటే ఇలా డైరెక్ట్ వేస్తేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకుంటున్నా. సో ఇలా అంతా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు అయితే యాడ్ చేస్తున్నా. ఇలా మంచిగా పెరుగు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించుకుందాం. సో ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి. ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేస్తున్నా. ఇలా మంచిగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇందులో కొద్దిగా ఉడుకుతున్నప్పుడు ధనియా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నా. ఇలా ధనియా పౌడర్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని
మూత పెట్టేసి ఉడికించుకోవాలి. సో ఒక 10 నిమిషాల తర్వాత మనకి కర్రీ అయితే చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడైతే కొద్దిగా కసూరి మేతి అలాగే కొద్దిగా కొత్తిమీర ఆకు కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మటర్ పన్నీర్ రెడీ. చాలా అంటే చాలా బాగుందండి కర్రీ. మీరు కూడా ట్రై చేయండి, చాలా నచ్చుతుంది మీకు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.